హలో అండి అందరికీ. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు ఏంటా అని చూస్తున్నారా, ఆమ్లా షార్ట్స్ అండి. ఇప్పుడు ఇన్స్టాలో బాగా ట్రెండింగ్గా ఉంది కదా ఆమ్లా. మన ఐస్ క్యూబ్స్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్లో మార్నింగ్ తాగితే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. దీని తయారీ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ప్లేట్ తీసుకుని ఆమ్లాస్ ఉసిరికాయలు బాగా వాష్ చేసుకుని చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి. లోపల సీడ్ ఉంటుందో తీసేసేయాలి. కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గుండెకి సంబంధించిన జబ్బులను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఉసిరిలో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోకూడదు. ఇది ఇలా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం అసిడిటీ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఇది ఇంకా కాన్స్టిపేషన్ ఇంకా పెంచుతుంది అన్నమాట. ఇది ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది, అంటే తాగడానికి బాగుంటుంది అనమాట. ఇలా పిప్పి ఉండిపోతుంది కదా, ఇది మనకు డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ ఉసిరి హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఎక్కువ ప్రోడక్ట్స్, ఆయిల్ ప్రోడక్ట్స్, హెయిర్కి సంబంధించిన వాటిల్లో ఆమ్లా ఎక్కువ యూస్ చేస్తారు. ఆమ్లా హెయిర్ గ్రోత్కి చాలా మంచిది, స్కిన్ గ్లోకి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇదైతే మాత్రం మిక్సీ పట్టేసుకున్నాం ఆమ్లాని. అవి మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఒక గ్లాసులోకి ఫిల్టర్ చేసుకొని మనం ఐస్ ట్రేలో వేసుకోవాలి. చూసారు కదా, ఒక గ్లాసులో వేస్తున్నాను. బాగా ఫిల్టర్ చేసుకుని చూసారు కదా అలా వచ్చింది జ్యూస్. అవి వేసేసుకున్నాక మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం మరుసటి రోజున డైలీ ఒక 1 or 2 క్యూబ్స్ గ్లాస్ వాటర్లో వేసుకుని తాగితే హెల్త్ బెనిఫిట్స్ మీరే చూడొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. గ్రీషు చిన్ను వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం రెడీ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 6 hours పాటు పెట్టేసుకున్నాక చూసారా మరుసటి రోజున ఎలా అయిపోయినాయో ఐస్ క్యూబ్స్ కింద. ఒక గ్లాస్ వాటర్లో వేసుకుని తాగేయడమే.